తెలంగాణలో ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. ఇబ్రహీం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి ఇంటితో పాటు 15 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో మహేశ్వరం ఎంఆర్ఓగా శ్రీనివాస్ రెడ్డి పనిచేశారు. తెలంగాణలో ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. పూర్తి అప్డేట్స్ హారిక అందిస్తారు. హారిక, రైట్ విజయచంద్రిక, వివిధ ప్రాంతాల్లో ఒకేసారి 15 చోట్ల ఇటు దాడులు జరుగుతున్నాయి. అయితే మహేశ్వరం మాజీ ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి నివాసం మీద ప్రస్తుతం ఏసీబీ దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటు ఈ దాడుల శ్రీనివాస్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది. అయితే గతంలో బాలాపూర్ మండలం ఎంఆర్ఓగా, అలాగే కలెక్టరేట్ లో ల్యాండ్ ప్రొటెక్షన్ వింగ్ లో, అదేవిధంగా తహసీల్దార్ గా కూడా పనిచేశారు ఈ శ్రీనివాస్ రెడ్డి. అయితే ఈ మధ్య కాలంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఏఓగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మే నెలలో కలెక్టరేట్ కార్యాలయం నుండి డిప్యుటేషన్ మీద ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంకు ఏఓగా విధులు అయితే ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. అయితే ఏఓ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఛాంబర్ లోనే ప్రస్తుతం ఇటు రికార్డులు పరిశీలిస్తున్నారు. అదే విధంగా ఏఓ శ్రీనివాస్ రెడ్డి నివాసం వనస్థలిపురంలో కూడా ఉంది. అయితే దాంట్లో కూడా ప్రస్తుతం ఈ రోజు సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ సోదాల్లో ఆయనకు సంబంధించిన ఇల్లులు, అదే విధంగా కార్యాలయాల్లో ఉన్న పేపర్లు కావచ్చు, ఇటు ఆస్తులకు సంబంధించిన పత్రాలు కావచ్చు, ఇటు కీలక ఆధారాలను అయితే గమనిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు పూర్తిగా ఈ 15 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పూర్తిగా ఈ సోదాలు నిర్వహించి తర్వాత ఈవినింగ్ వరకు ఈ డీటెయిల్స్ వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ హారిక.